గలీజ్ గలీజ్ గా పెట్టకూర అన్న అందరు గలీజ్ అనుకుంటా డబ్బా మీనింగ్ ఖుషి అనమాట. ఎందుకంటే నాకు వాట్సాప్ లోకే నీ ఫోన్ వచ్చింది, ఇట్లా వచ్చింది డాడీ అని వచ్చింది. ఖుషి అన్న 2 నిమిషాలు కరెక్ట్గా వాడే అంటే ఇలా అది లేదు మంచిగా లేకపోతే తీసుకుంటే చెప్పినా కట్ చేయాలి. పర్సనల్ గా పెట్టుకుందాం అనుకుంటే ఎందుకంటే పబ్లిక్ చేస్తాం అన్ని వేస్ట్ గా. నీ అంత వేస్ట్ లేడు ఎవరు లేడు. నీది పబ్లిక్ అయిపోతుందని బాధ. హైలైట్ వీనికేమో డైరెక్ట్ ఒకటి డైరెక్ట్ బ్లాక్ అయిపోయింది. అన్నం ఆగు అమ్మ తల్లి అన్ని పెడుతున్నాడు. ఇందాక పదటి చెప్పి రామేంద్ర ఈ రోజు మన ఈ బీటీఎస్ ఏంటంటే అసలు పరేషాన్ బాయ్స్ టీమ్ కి వీడియోస్ లేకపోతే ఎలా మాట్లాడుకుంటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎక్కడికైనా పోదారా, లేకపోతే నెక్స్ట్ వీడియోస్ ఏం చేద్దామని ఆలోచిస్తారా, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇదే ఈ రోజు మన బేకర్ టాచర్ సోది బీటీఎస్. సో గో బాయ్స్. ఎందుకు ఇంత లేటు? వీడియో పెట్టమన్నాడు బీటీఎస్. ముద్దు పెట్టిన ఇప్పుడు ఎంతకని అది చూపింది అట్లా చూసినావు తెలిసిపోయిందనా? అరే ఖుషి ఎందుకురా మరి ఏం చేస్తావు కట్టప్ప? నువ్వు నాకు అర్థమైతే లేదు. బట్టలు బాగా కాబట్టి చూస్తారు బట్టలు చుట్టాను అందరికి ముద్దు ఇస్తుంది. వీడియో పెట్టకపోతే ఇస్తుండే చూడు అని అన్నాడు. నేను అదనలే. మరి ఏమన్నా ఇప్పుడు వీడియో పెట్టకపోతే నీకు ఇస్తా అన్నది. ఏమిస్తావు వీడియో పెట్టకపోతే? అన్నంత గలీజ్ గలీజ్ గా పెట్టకూర అన్న అందరు గలీజ్ అనుకుంటా డబ్బా మీనింగ్ డబ్బా మీనింగ్ ఎవరు స్టార్ట్ చేశారు నువ్వు దాని ఇంకా ఫస్ట్ నేను మంచిగా చెప్తున్నా అన్న అట్లాంటి పెట్టకని ఇంకా అన్న ఇజ్జత్ గురించే చెప్తున్నా. చూడు వీడియో మొత్తం తెలుస్తుంది. సరే సరే చూడొచ్చు. పిచ్చి పిచ్చి పెడతలేడు ఆయన. అవునా? గలీజ్ మాటలు మాట్లాడతలేడు. ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పండి. ఏం లేదు ఆవుగాడు. ఎందుకు ఎందుకు అంత మోదీకి అంత పెండ లెక్క లిప్స్టిక్ అదన్నా మా ఫ్రెండ్ టెస్ట్ చేస్తాడు రా ఎవరికైనా ముద్దు పెట్టిందా లేదా. ఇది కూడా కరెక్టే అనుకుంటా. అందుకే పెట్టుకుని రాదు. ముక్కు మొత్తం పెడతారు. నీకు మూతి చేయడం అర్థం కాదు తెలుసా నీ ముఖంలో? లిప్స్టిక్ పెట్టుకోకుండా అర్థం కాదు, అందుకే పెట్టుకుంటా. ఎందుకు ఎవరైనా పెట్టేస్తారా? మనీ ఇవన్నీ చెప్పినా నీకు మొన్న నేను అంత క్లియర్ గా చెప్పిన. ఏమని చెప్పు? ఇంగ్లీష్ లో క్లియర్ స్పెల్లింగ్ చెప్పు. క్లియర్ స్పెల్లింగ్ చెప్పి ఇంటి వయసు రావాలా? ఆ స్పెల్లింగ్ చెప్పు. ఇంటికి స్పెల్లింగ్ ఇంటికి ఏదో ఒకటి ఇంగ్లీష్ లో ఒక్క పోయి చెప్పు. తెలుగు వయసు కావాలి కానీ కాదు ఇంకా ఇంగ్లీష్ లో. నేను నీకు చెప్పిందా? నేను చెప్తున్నాను అక్క చదివిన స్కూల్ అవి ఎట్లుంటది మళ్ళీ చెట్టు కింద స్కూల్ రా. నువ్వే స్కూల్ రా నరేష్? అది నాకు డౌట్. స్కూల్ నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అని చెప్పి మనోడు చెప్పి నీకు కోసం వచ్చింది మన దగ్గరికి. నిజం అనుకుంటున్నావులే. నేను అసలు అట్లా రాలేను రా. నీళ్ళకి పూజలు చేసుకుంటా కొబ్బరికాయలు పట్టుకొని నేను రాలేదు. కాదు
ఏది తెంతుదా అరే అంతిగొడ్డు అన్న ఒకసారి కెమెరా బంద్ చేయండి. అయ్యా నేను ఈ వీడియో కనిపించింది తప్పితే షాక్ అవుతారు నేను. వద్దులే తెలిసిపోయింది. నేనే స్నాప్ పెట్టిన ఇంకెందుకు ఏడా? ఏడా? అరే ఇగో అదే ఎక్కడ అది ప్లేస్ నేను పవన్ అన్న ఎవరెవరు కాదు, ఎప్పుడు ఎవరితో కనిపించినా అన్న అంటది. అరే నిజంగానైనా నేను ఏంటి నిన్న షాపింగ్ పోయింది ఆయన అరే ఆయన కొనుక్కుంటారా గుడికి పోతుంటే షర్ట్ కొనుక్కుంటే అయితే అదే టైంకి నచ్చింది. ఈ ముగ్గురు షాపింగ్ చేసింది తెలుసా నాకు ఆమెకి నచ్చింది. అవునా? ఏం చేస్తున్నావు? కట్టప్ప ఆ పిలు శివకామదేవి పిలిచినట్టు పిలిచి ఒకసారి వీడియో పాజ్ చేయి, ఒకసారి పాజ్ చేయి, ఒకటి చెప్తా. ఏ బేటా చెప్పు. ఒకరికి వీడియోలో ఒకళ్ళకి తిడదాము, వాళ్ళము వెట్టకారంగా తిడదాము, ఆలోచించుకొని తిడదాం. పాజ్ చేయి, ఆఫ్ చేయి, ఒకసారి అట ఆఫ్ చేయి. ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాం? అరే వద్దురా, అరే వద్దురా. ఇప్పుడు కెమెరా బంద్ చేయమని చెప్పి ఆమె ఏదైతే చెప్పింది అందుకు వద్దాం. ఎవరి గురించి? ఏవైతే ఒక వేస్ట్ లాగా. వేస్ట్ 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 రా. వేస్ట్ నేను నాకు వేసారా నేను నాకు వేసి నేను పోతాను. ఎవరది? పేరు చెప్పాలి. దమ్ము ధైర్యం పేరు. నాకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి వేస్ట్ అంటున్నా. దమ్ము ధైర్యం ఉండుంటే సీదా ఇంటివే జుట్టు పట్టి కొడుతుంది. అంటే నీకు చెప్పలేదన్నా ఎవరు కట్టప్ప చెప్పలే. మొత్తం స్క్రిప్టెడ్ అయ్యేది. అన్ని స్క్రిప్టెడ్ అయ్యేది. బాబా బాలేసాడు అయితే మొత్తం అవేదండి. స్క్రిప్ట్ కూడా ఎంటర్టైన్మెంట్ వస్తలేదు. మాది ఏమున్నా స్క్రిప్టెడ్ గిఫ్టెడ్ ఉండవు. మావి ఏముంటాయి, మావి స్పాంటినెంట్ ఉంటాయి. మావి కంటెంట్ కాపీ కొట్టుకుంటారు ఒకళ్ళకి. కంటెంట్ చెప్తున్నా కట్ చేసుకోండి. మరి ఇప్పుడు ఏం చేయకపోతే ఎట్లా పోస్టింగ్ ఉంది? మీ ఇద్దరిని కట్టప్ పోసేస్తున్న మాట అయితే. కట్టపాల బతుకుతారు ఇద్దరు అట్లా నిజంగా. మా వల్ల పెళ్ళి మరి కట్టప్ కట్టప్ప వల్ల బతుకుతున్నారు అంటున్నాను. మా వల్ల కట్టప్ప బతుకుతా అట్లా ఎందుకు ఆలోచించారు? అందరి వల్ల అని అనుకోవాలా? వాళ్ళ ఆడే చెప్తుండ్రు. ఎవరా చెప్పింది? గజ్జాలు ఎత్తు మీ ఇంట్లో 2 నిమిషాలు అది హలో హలో సరే దోలాడండి. నీ టేబుల్ ఏది నేను ఆడికి పోతాను ఇలా టేబుల్ లో కూర్చున్నాను. ఇంటికి పోయి మీరు దోలాడండి. నిలబడి తీసుకోవాలా? ముగ్గురం పోతాం కానీ లేట్ అవుతుంది. అది తెప్పిస్తావు చాకోబైట్. చాకోబైట్ కాదు చాకోలావా. నాకు ఒకటి నేను 2 minutes ఖుషి అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు వాట్సాప్ లోకే నీ ఫోన్ వచ్చింది. డాడీ అని వచ్చింది రా. కానీ డాడీ అమ్మకి మమ్మీ చేసింది. ఇట్లా వచ్చింది డాడీ అని వచ్చింది. ఖుషి అన్న 2 నిమిషాలు. హలో చీర కట్టిన పిల్లు కట్టప్పుడు చూడవా ఓ పిల్లగా కెమెరా అయ్యా. వాళ్ళ ఓనర్ని అడగాలి, వాళ్ళ ఓనర్ వాళ్ళ సార్ని అడగాలి. మీ సార్ ఎవరు? అమ్మ ఎన్ని ఫోన్లు వస్తాయి? హలో చెప్పు. హలో కొడుకైతే బబ్బు పోయేది ఉంటే పూరీలందరూ ఫోన్లు చేస్తారు. అరే వస్తున్నావా, అరే వస్తున్నావా అంటారు. చెప్పాడా ఎందుకు రాపోదు? మీరు పోయి తోలాడిరా ఫస్ట్. అరే నువ్వేం కంటెంట్ చేస్తున్నావురా? నువ్వు తోలాడు. కంటెంట్ చేసే లోపల మనము ఇట్లా అలసిపోయి ఇదైపోతాం. అప్పుడు బాయ్స్ వీడియో అంటేనే ఇట్లా కొంచెం ఇట్లుంటుండే. బబ్బు వీడియో అంటే ఇప్పుడు అబ్బా బబ్బు వీడియోనా భయం. వీడియో అంటే వీడియో అంటేనే బతిలాడు. ఆన్ వీడియోకి వాడిని బతిలాడే ఎక్కువ ఉంటది. ఇంకా బాబు మనం ఎట్లంటే గంగ ఇంకెట్లా అనాల తిడుతున్నాను. ఎవరు? ఒక్క వీడియో మా డాడీ ఫోన్ చేసి మా డాడీ కావు పిక్చర్ అట్లా ఇస్తాడు. అలా మమ్మీ వేసింది. మమ్మీ వేసింది డాడీ ఫోన్ లోకి మమ్మీ వేసి. హలో హలో ప్యాంట్ గురించి. పాయింటా ఈ పాయింటా ఏ నా ప్యాంట్ తోలడం అన్న ఒకటి కనిపిస్తలేదు. అది ఈ పాయింటా ఈ ప్యాంట్ కాదు, బ్లాక్ కలర్ది. ఏది ఇట్లాంటి బ్యాగ్ ఇదా? బూట్ కట్.
అదే నాకు అది ఇరాబై బ్యాగు ఏది సూట్ కేస్ పెద్దగా ఉందా అది అంత పెద్ద వద్దు చిన్నగా ఇంత కావాలి ఏం చేసింది చెప్పు ఇప్పుడు ఆ పిల్లలు కూడా బాబు అనుకుంటే నా మీద పడుతుంది కావాల్సుకో గంగ ఉంటుంది కాపాడు గంగ కాపాడు గంగ ఉంటుంది కాలు బాబు నిజంగా అది రాదుగా నీళ్ళ ఫుడ్ చాయ్ కావాలి నెలకి 10,000 ఖర్చు పెడతాడు అనమాట చాయ్ 10,000 కాదు ఇంకా 15,000 అవుతున్నాయి 15,000-20,000 చూసిన ఎంత గొప్పడో నరేష్ అన్న నేనేం తాగా అదొకటే కరెక్ట్గా వాడు ఇలా గోక్కుంటున్నాడు. అంటే ఇలా అది లేదు మంచిగా లేకపోతే తీస్తుండే గుంజారా చెప్పు అరే సైలెంట్గా వేసేసుకుంటున్నాడు ఆరేసుకోలేడు అరే మీ తాను ఓ మీద మొత్తం పురుగులు ఉంటాయి మంచి కడుకో కడుకోనికి శాత కాదు ఫ్లెష్ ఉంటుంది ఫ్లెష్ కొట్టుకుంటుంది కాదు నరేష్ అందరికి తినిపిస్తా నీలపూర్లు ఏం కావాలంటారు తిను నేనే కడతా పైసా పక్క ఏదైనా తిను ఒక నీళ్ళ బాటిల్ తప్పేం సరే వీడియో పెట్టుకోమంతా నేను వీడియో కూడా తీసుకోను నేను తీసుకున్నా ప్రమోషన్ ఉందా చేసుకోను నాకు పైసలు వస్తాయి తినిపిస్తా 6,000 ఖర్చు పెడతా మీకే 6,000 వద్దు 4,000 నువ్వు పెట్టు 10,000 రూపాయలు పెడతా నడు 15,000 రా ప్రమోషన్ 15,000 మంచిగా ఉంది హలో బాయ్ బాయ్ ఇన్ని కూడా తీసుకెళ్ళు అప్పుడే మౌనం పాటిస్తుంది ఇండియన్ బెల్ట్ చూపిస్తాను మీకు బొల్దారం తక్కువ వేసుకుంటాను బొల్దారం చూడండి గైస్ పల్లెటూరులో తిరుగుతుంటాడు నేనేం చూస్తలే ఇండియన్ బెల్ట్ అరే ఆగిరా నిమిషం ఆగిరా ఒక్క నిమిషం ఆగు చెప్పు ఒక్క నిమిషం కాకుండా అంట్లోకి వస్తావా కరెక్ట్ 11కి వచ్చి పోయి మళ్ళా కట్ చేస్తా అని చెప్పినా ఏమైంది జిగురు అందంగా ఉంది ఈరోజు ఇప్పుడే స్నానం చేసాను అందుకేనా అంటే ఇప్పుడు చేయదేమో నవ్వుతుంది జిగురు ఎప్పుడు అందంగా ఉంటుందా బొక్కలా ఉంటుందా గర్ల్స్ కన్నా ఆమె మంచిగా డేచా అదేందో అని మళ్ళా మనం చేసినట్టు చేస్తావా చెప్పు చేయవా జిగురు పిన్ కాదా జిగురు ఏంది కాకా ఇప్పుడు కెమెరా లేకపోతే ఏమిది ఇందులో అనిపిస్తుంది తెలుస్తుందా వీడియోలో తెలుసా నేను ఏమన్నా అంటే దేనికి చూపి పోయింది మామ దొంగ దిగుడుకి వెళ్ళా నేను ఎంకలో ఉంటా
picture. మన కొంచెం చిన్నపిల్లలతో కొట్టిస్తాను అన్నట్లా నేను కొట్టిపించానా నువ్వు కొట్టవా ఎందుకు కొట్టినా మరి సరే నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా కొడతా మీ డాడీ చెప్తా మీ మమ్మీ చెప్తా ఇప్పుడు నువ్వు కొట్టినా నువ్వు మొన్న కొట్టింది చేతి ఇంకా వాత పోతలేదు అరే తీరా ఫోన్ పెట్టుకొని ఉంటావు అప్పటి నుంచి నేను ఆడ పెట్టినాడు అట్లా మంచిగా పెట్టొచ్చిన అనుమానం రాకుండా పెట్టిండు ఇంకా వెళ్ళిపోయినా మంచి చెప్తుంది స్టోరీ. జిగురు నేను ఒకటి అడగాలనుకున్నా ఆ సోన్ దగ్గర ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ నీకు ఎందుకు ఇలాగా ఇట్లా చేంజ్ అవ్వాలని చెప్పి నీకు చిన్నప్పటి నుంచి అనిపించిందా లేకపోతే మధ్యలో అనిపించిందా లేకపోతే ఎప్పుడు అనిపించింది చెప్పచ్చు కదా కొంచెం నీకు తెలుసా తెలుసు నేను చెప్పు నీకు అవి ఫ్యామిలీ చూస్తున్నాయి అన్న వీడియోలు ఫ్యామిలీలు చూసి అంటే వీడియోలు ఇవి బీటీఎస్ అంటారు దీన్ని కూర్చున్నప్పుడు మాట్లాడే మా ఇంట్లో కూడా చూస్తారు. ఇప్పుడు నేను తప్పు అడిగినా చెప్పు నువ్వు మొన్న 2-3 మాటలు ఏమన్నా ఏం అడిగా చెప్పు ఏమన్నా నీకే నువ్వు ఎలా మాట్లాడాలి తెలుసా నేను ఒక ఆర్టిస్ట్ ని ఆ మాట చెప్పాలి ఆయనకి తెలుసో నాకు తెలియదు నాకు డౌట్ పెట్టినప్పుడు నువ్వు ఆ టైం మాట్లాడాలి. చాలా వీడియోస్ లో నేను గెటప్ ఆర్టిస్ట్ అని క్లియర్ గా ఇమ్రాన్ అన్న చెప్పిండు. గెటప్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి నువ్వు గెటప్ ఆర్టిస్ట్ ఎవరు అమ్మాయిలు వేసుకుంటారు గెటప్ ఆర్టిస్ట్ అమ్మాయిలు కూడా వేసుకుంటారు గెటప్ ఆర్టిస్ట్ అమ్మాయిలు ఉంటారా అమ్మాయిలు గెటప్ ఆర్టిస్ట్ వేసుకోరా లేడీ గెటప్ ఆర్టిస్ట్ అని చెప్పాలి లేడీ గెటప్ ఆర్టిస్ట్ అదా కాబట్టి నువ్వు అమ్మాయి కాదంటావు అయితే కాదు ఓన్లీ లేడీ గెటప్ ఆర్టిస్ట్ కానీ అలా కొన్నిసార్లు అలా అనిపించదు అబ్బా నేను చూస్తుంటే చెప్పు ఎందుకు అట్లా గలీజ్ మాట్లాడుతున్నావు గలీజ్ గలీజ్ మాట్లాడచ్చాను ప్రమోషన్ చేసినావు తెలుసా నమ్ముతా నిద్ర మబ్బులో పోయినాము ఈ బట్టల మీద ఎవడైనా ప్రమోషన్ చేస్తాడా కానీ మేము చేసినాం చూపిస్తాడు ఇక పెయిన్ వచ్చింది పైసలు వచ్చినాయి లేక బుక్ అట్లా ఏమొచ్చింది పెయిన్ వచ్చిందా బట్టల ప్రమోషన్ చూడు నాకు ఏదున్నా జల్దీ ఇప్పుడు చెప్తున్నావు అప్పుడు అడిగితే ఎడపోయినప్పుడు దాకా ఈమె స్కూల్ అది ఎక్కడెక్కడ ఇగో షూట్ అని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతుంది ఇగో మనీ పిలుస్తుంది షూట్ అని చెప్పి ఆడాడు తిరుగుతున్నావు మళ్ళా ఎప్పుడు అరే చాలా పెద్దది వచ్చింది మనకి మరి చెప్పట్లేదు మరి ఏంది ఏడవ కూర్చుంటాడు మీరు చెప్తే షాక్ అవుతాడు చెప్పని మీ భాగవతం బయటపడుతుందని చెప్పి షూట్ అని చెప్పి ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి మరి కటప్ ఏం చెప్తుండు ఎక్కడ కనిపించమంటున్నావు మీరు వీడియోలు ఎందుకు చేస్తారు మీకు డైలీ ఒక్కొక్క వీడియో చేయమన్నా చెప్పు అంత నేను ఆడ వీడియో చేసి మీరు వీడియోలు చేసుకుంటారనే కదా మళ్ళీ ఎందుకు మీకు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఒకటి బబ్బుది ఒకటి సన్నిది
ఇవాళనేమో ఇవాళ ఏజామని అమ్మాయి క్యారెక్టర్ లేదు. ఆమె రాలేదు, బట్ ఇవాళ- ఇంకొక ఆమె రాలేదు. నిన్ననేమో 3-4 దాకా టైర్ కాడిపోయినా, వచ్చినాక వీళ్ళు షూట్కి వెళ్ళిపోయాను. ఇట్లుంటే కష్టమైతే మీకే కష్టం, మాకేమీ లేదు. అదే అన్నా. అదే అమ్మా అంట టైంకి రావట్లేదు అంట నువ్వు. ఎందుకు రాలేదు నిన్న అన్న? నిజం చెప్తున్నా 3 hours ఖాళీ కూర్చున్నామన్నా నిన్న. టైం అని అట్లా ఏం లేదు, వీడియో ఉంది వచ్చి చేసుకోండి. అంతే అదే అంటున్నాం మేము కూడా. ఒక రోజు ముందే మాట్లాడుకోండి, మీరు సపరేట్ ఇంకో గ్రూప్ చేసుకోరు. ఓన్ కి ఏం వీడియో ఉంది ఆ గ్రూప్ లో చెప్పురి. వినకపోతే నాకు చెప్పురి. మీకు ఓన్ తో ఎవరికి అవసరం ఉంది? ఇప్పుడు హర్ష ఉన్నాడు, హర్ష దాంట్లో ఎవరికైనా అవసరం ఉంటే ఒక రోజు ముందే చెప్పిస్తారు, ఆ టైంకి వచ్చేది. ఎందుకు ఇచ్చా సీటీ చెప్పలేదు. ఎక్కడ కనిపించిందా నువ్వు? మేము ఎక్కడ కనిపించిందా బయట? లేట్ కొట్లాడ పెడతాడు. నేనేమో మాట్లాడలేను, ఏమే కనిపించింది నాకంటూ, నేను చెప్పిన ఆమెకు అంటున్నాను. ఏదో కొట్లాడ నువ్వు గొడవ పెడదాం అనుకుంటున్నావు. నేను నీ వీడియోలో మాట్లాడాను. మాట్లాడకు, సైలెంట్గా ఉండు. సైలెంట్ ఉంటా. ఆవిడ మాట్లాడమన్నాడు. నేను ఏమంటున్నా అంటే గ్రూప్ ఒకటి సపరేట్ అందరినీ యాడ్ చేసుకోరు. ఎవరికి ఏం అవసరం ఉంది వాళ్ళ వీడియోలో ఆ రోజు ఒక రోజు ముందు నువ్వు నాకు ఇక వీళ్ళు కావాలా అని చెప్పి మాట్లాడుకోరు. మీరు చెప్తున్నారు కట్ చేయని చెప్పింది కూడా పెడుతుడు. ఇది ఒక్కటి నోటిఫికేషన్ నేను వేరే ఎగ్జామ్ చెప్పినా కట్ చేయాలి. పర్సనల్ గా పెట్టుకుందాం అనుకుంటే ఎందుకంటే పబ్లిక్ చేస్తాం అన్ని వేస్ట్ గా. నీ అంత వేస్ట్ ఎవరు లేడు. నీది పబ్లిక్ అయిపోతుందని నీ బాధ. ఎంత తిట్టినా కూడా పెడుతున్నా తెలుసా? నీకు గలీజ్ అనిపిస్తుంది తిడుతున్నామని. నీది పబ్లిక్ అయిపోతుంది నీ బాధ అంతే. నాదేం లేదు, నేను ఏం మాట్లాడలేదు. అంతేనా? ఖుషి నాకు సెంటర్ ఏడా తెలుసా? లాలా కూడా రైల్వే ఎగ్జామ్ సేమ్ డేట్. అవినాష్ అనుకుంటా పంద్రా ఇంకా రాలేదు. అవినాష్ డేంజర్ తెలుసా? ఎప్పటి నుంచి ఎగ్జామ్స్? 12th నుంచి 11th రామిగా. ఎప్పటి నుంచి చదువుతావు నువ్వు? సెంటర్ ఏడున్నా పాస్ కావాలా మొక్కలు మీవి అవి కావు కానీ కావాలన్నా నేను అయితే ఎట్లా చేస్తారు మనం? 15 రోజులు 15 రోజులు ఉన్నాయి. 14 days. అన్నా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉంటుంది. ఉంటా 14 days ఉన్నాయి ఎగ్జామ్. 11th నుంచి 12th to 24 అంతే. 12 to 24 అంటే 12 days, 13 days ఉంటాయా నీకు? సండే ఉంటా చదువుకోవాలి కదా నెక్స్ట్ సబ్జెక్ట్. వీడియోస్కి వస్తావా? అరే ఆగు అమ్మ తల్లి, అన్ని పెడుతున్నాడు. ఇందాక పగటి మీరు చెప్పి రామేంద్ర ఓ అన్నా మళ్ళీ వీడియోలు పోవు నీకు తెలుసుగా. ఇదే చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది బాగుంటుంది. రొట్లేసా అన్న అదే పది చెప్పు, ఏం కాదు. అదే పది చెప్పు, నాకు చూపిస్తా చెప్పా. ఇది హైలైట్ ఉంటుంది. మీరు కూడా వాళ్ళు ఒకటి వీడియోస్ అని పెట్టేది అది పెట్టనిస్తలేడన్నా. ఇప్పుడు పెట్టద్దు. ఎందుకు హైలైట్ వాళ్ళు నాకేమో కొట్లాటలేడు, వీనికేమో డైరెక్ట్ ఒకటి డైరెక్ట్ బ్లాక్ అయిపోయింది. దీన్ని ఎప్పుడు అవుతుందో అని బాధ నాది. ఇవన్నీ వేసుకున్న బ్లాగ్ కాదు నాది. అవునా? వచ్చినప్పుడు ఏమేమి చేస్తారో అవి తీసి పెట్టాలి. అప్పుడు BTS నేను పగల పెట్టుకున్నాను. పౌడరా ఇంకా చూపిస్తాడు. ఏమైతుంది? వాళ్ళ హస్బెండ్ బాధపడుతుంది. నాకు వాళ్ళ హస్బెండ్ బాధపడుతుంది అక్కడ. అట్లా ఏదో ఒక క్యారెక్టర్ మాట్లాడేది ర్యాపిడ్ వచ్చిందా? చెప్పు మాట్లాడు. ఇగో 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 అరే వీడియోలు ఏం పెట్టినా నేను ఏం తిట్టకుండా ఖుషి ఏమో తిట్టిందని పెడుతుర్రు. నేను ఏమన్నా అప్పుడే ఇంటుంటావు స్లోగా. ఇగో
ఇది ఎవరు ఇచ్చారు? వేణన్న వేణని ఇచ్చిండు. ఇగో నేను కొట్టిస్తే నాకు ప్రశాంత్ భాయ్ 2-3 సార్లు ఫోన్ చేసిండు. వస్తున్నాను. మొత్తం ప్యూర్లే. కేపీఎన్ ఉండే ఆడ ఆయన బిస్కెట్లు ఉంటాయి ఆయన దగ్గర. ఆ బిస్కెట్లు కరిగించి చేపించి కేపీఎన్ నానే ఉండా. అరే ఆయనకి అరే ఒకటి వీడియో పెట్టుర్రి. ఒక అందరూ ఇప్పుడు ఎల్లుండి నుంచి ఎట్లుంటది అంటే ప్లాన్ మన వెంచర్ వస్తుంది. లేదు ఇంకోటి ఇది ఒకటి. ఇప్పుడు నాకు ఒక వెంచర్ మనమే తీసుకుంటున్నాం. అది ఏమవుతుంది అంటే అందరు ప్రమోషన్ చేయాలా దీంట్లో అందరికి. ఏదో మీరు యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటే తెలియదు. మీ లైఫ్ సెట్ కావాలంటే నేను చెప్పినట్టు విన్నారు అనుకో మీకు సెట్ చేస్తా. ఏం లేదు వెంచర్ మనం తీసుకుంటాం మన ప్లాట్ అవన్నీ. ఎందుకంటే అందరు మనకి నమ్మి తీసుకుంటారు రా. ఎవరైనా జాగా కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఏడా లిటిగేషన్ వస్తుంది, ఏమొస్తుంది, హైడ్రా వస్తుంది, అది వస్తుంది. మన దగ్గర మనం మొత్తం అడ్వకేట్ కి పెట్టి ఆ పేపర్లు అనేది మనం చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనది ఓన్ గా వెంచర్ మనదే. మా పరేషాన్ బాయ్స్ వెంచర్ అని వచ్చేస్తుంది. ఏడా విజయవాడ హైవేలో తీసుకుంటున్నా 4 ఎకరాలు HMD అప్రూవల్. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నేను రిసెప్షన్ లో అది ఆడ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇద్దరు ఎడిటర్ నేను పెడుతున్నా ఆఫీస్. ఇద్దరు ఎడిటర్. మీకు వీడియోలో ఏమైనా ఎడిటింగ్ ఉన్నాయో మీకు చేస్తేనే మీకు టైం వేస్ట్. మీరు మీ వీడియో చేసుకోనికి అది అవుతుంది. వాళ్ళకు 10,000 పడేసారు అనుకోరి మీ ఎడిటింగ్ మీకు అయిపోతుంది స్పాట్ లా. ఇంకోడు అట్లా ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటా ఆ వెంచర్ది ప్రమోషన్ మనం చేసి సాటర్డే సండే వాళ్ళు ఎవరైతే కస్టమర్ వస్తారో మీరు పోయి సైట్ చూపించి సైట్ గురించి చెప్పేసి వచ్చేయడమే అంతే. కార్ కియా ఇచ్చేస్తా. వేనన్న కార్ ఉంటుంది అదొకటి తీసుకొని వెళ్ళిపోయి. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటే తెలియదు. ఉన్న అప్పుడు దాకా మనం కొంచెం సెట్ అయిపోవాలి అందరు. వీళ్ళకి కొన్ని రోజులే వీళ్ళకి తీసి ఫోన్ షాప్ లో వేసేస్తారు. హిందీలో అక్కడ వెళ్ళా ఫోన్ లో మళ్ళా ఇన్ని రోజులు కరెక్ట్ పని అది. ఎక్కడో మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొస్తే ఎట్లా చూస్తుందో 60-60 అంటే. రాజన్ నేను మెట్రో స్టేషన్ కాడ మెట్రో స్టేషన్ కాడ అడుక్కుంటున్నాను. నేను పొజిషన్ చెప్తున్నా అడుక్కోవడం అట్లా. అలసిపోయినప్పుడు రేపిస్తా కావాల్సింటే. అరే ఇంకోటి బాయ్స్ వీడియో పంపిస్తున్నా చూడు. పంపిస్తుంది ఆల్రెడీ కదా. పంపించేస్తావా? సరే నువ్వు ఎల్లుండి ఇటు వద్దురా పనులు చేసుకోవాలా ఇలా టైం పాస్ చేస్తారా? ఒక నిమిషం ఆగు. ఇక్కడ మాట్లాడుతున్నాం ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఆగు మళ్ళా కట్టప్ప ఆయన మళ్ళా సరిగా మాట్లాడాడు. అనుంటేనే సరిగా మాట్లాడాడు. కూర్చోబెట్టప్ప అన్న మాట్లాడుతున్నా. అదే ప్రమోషన్. అరే 2 నిమిషాలు అరే మాట్లాడేది కూడా పెట్టుకున్నాను. పెట్టాలని చెప్పి పాటలు. అరే ఏమున్నా వీడియోలు చేసుకోరు. మీకు కష్టమైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు చెప్పేది నువ్వు లేకపోయినా ఏం లేదు. ఎందుకంటే నువ్వు వచ్చి మాట్లాడేది ఏం లేదంట. నేను చెప్తున్నా వీడియో పెట్టుకో. నేను 5 వీడియోలు చేసుకున్నా నాకు అంతే వస్తుంది అన్న చాలా అనుకుంటే నేను అన్న కూడా చెప్పిన. వీళ్ళు పెట్టుకుంటారు చేసుకో అంటే వీళ్ళు బాధపడుతున్నారు అంటే మేము పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు వీడియోలో ఏం మాట్లాడుతున్నాను నువ్వు. నాకేం లేదు అన్నట్టు చెప్తే అట్లా కాదు రచ్చపడేది మొన్న నువ్వే కదా చెప్పు మాట్లాడుతుంది వేస్ట్ అని చెప్పి. మాట్లాడతలేదు. అరే మీరు కావాలి చెక్కిస్తుంది చూడు. ఎక్కట్లేదు ఆరిక ఉంటే పెట్టలేదు కానీ ఆ స్పందన వెనకాల ఉండి ఏం మాట్లాడుతుంది వేస్ట్ అన్నారు. అన్నావు లేదు చెప్పు అన్నాడు. అదిగో అన్నాడు కాబట్టి అడిగించా.
అదిగో నాకు ఓకే కాదు, హారిక గుట్టంకి ఓకే కావాలి కదా. ఇప్పుడు నేను ఓకే అయిన తర్వాత మళ్ళీ హారిక కాదు అట్లా ఎట్లా ఆమె అంటే నేనేం చెప్పాలి? ముగ్గురం కలిసి మాట్లాడదాం కానీ అది కూడా పాయింటే కదా. ఫోన్ చేస్తున్నాం ఇఫాల్ గానగా. హలో ఒక నిమిషం హిందీ రైన్స్ మరి కట్టప్ప నీకు ఓకేనా అంటే అన్నయ్య చెప్పింది కదా, సరే ఓకే అని అన్నాడు. అన్నయ్య ఎట్లా చెప్తే అట్లా అని కట్టప్ప అని అన్నాడు. మరి ఇక కట్టప్ప ఏమన్నాడు అంటే నాకు అన్నయ్య చెప్పింది ఓకే కానీ మరి హారిక కూడా ఒకసారి అడుగు మరి అని అంటుంది కట్టప్ప. అదే ముచ్చటే. హలో బయటకు పోతాడు ఎందుకు ఇక్కడ మాట్లాడితే ఏమైంది? మాట్లాడు. నేను ముఖం మీద మాట్లాడేస్తాను, నాకు సెట్ కాదు. ఎందుకంటే క్లారిటీ అయిపోవాలి ఏదైనా ఒకటి అట్లా. ఎంతో ముందు పంచాయతీ సరే చెప్తా. అన్నందుకు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా అందుకనే చెప్పు. నేను చేసేస్తా, నేను రేపు ఫోర్ ఎల్లుండి ఫోర్ చేయని, నేను వెనక పోతాను ఇన్ కేస్. ఒకసారి జరుగు అప్పుడు. హలో రేపు నేను అన్నా రేపు ఎల్లుండి వరకు ఎన్ని వీడియోలు ఉన్నాయి 9th 10th వరకు చేసేసుకుందాం. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఆ వీడియోస్ సరిపోకపోతే ఆ వీడియో నెక్స్ట్ దాని తర్వాత వీడియోలో నేను కనబడకపోతే ఎట్లా అన్నా మరి పైసలు కట్టప ఇయ్యా అని చెప్పింది ముందే. మరి ఎట్లా నువ్వు ఇస్తావు అన్నట్టు అడుగుతున్నా. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ కాన్సన్ట్రేట్ అయ్యి ఒకవేళ నువ్వు రాకపోయినా దాంట్లోకి వెళ్ళి కట్టప పైసలు ఇవ్వాలని చెప్పిండు. అయితే కట్టప నేను అన్న చెప్పినట్టు నేను ఇస్తాను. ఇప్పుడు హారిక కూడా చేస్తుంది కదా, ఒకసారి ఆమెను కూడా అడుగు అన్నట్టు అన్నాడు. నేను అదే అన్నా ఇక కట్టప్ప ఏమంటాను ఇప్పుడు మళ్ళీ అంటే నీకు కూడా ఉంటుంది కదా, రాకపోయినా అట్లా ఎట్టిస్తారు అన్నట్టు ఉంటుంది కదా, అడుగు అన్నట్టు ఒక మాట అడుగు అన్నట్టు అన్నాడు. ఇక నేను అదే అన్నా. ఎందుకంటే మనం అనుకుంటున్నాం రేపు ఇదే మాట్లాడినా ఇదే మాట్లాడినా वीडियो निकालता हूँ, तुम पीछे पीछे जाके मारो, एक एक मारो, जाओ जाओ जाओ. మరి చెప్పాం కదా నేను చెప్పా. సరే కట్టప్ప రేపు 4 ఎల్లుండి 4 చేసుకున్నాము. అన్న ఇది వస్తుంది.